ఓం శ్రీ కృష్ణ జగద్గురు పరబ్రహ్మణే నమః. ఓం నమో శ్రీ వేదవ్యాసాయ నమః. ఓం మద్గురు శ్రీ పూర్ణానంద స్వామినే నమః. ఓం శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయే. శ్రీ భగవద్గీత జ్ఞానయోగము. అయితే జ్ఞానము శ్రేష్టమైనది అని, అయితే ఆ శ్రేష్టమైనటువంటి జ్ఞానం ఎలా లభిస్తుంది, ఎవరి వలన లభిస్తుంది అనేటువంటి ప్రశ్నలకు సమాధానాన్ని తెలియజేస్తూ తత్వవేత్తలైనటువంటి జ్ఞాన పుంగవుల వలన ఆ జ్ఞానం లభించగలుగుతుంది అని చెబుతూ, అయితే అది వాచా వేదాంతుల వలన ఎప్పటికీ కూడా లభించదు. పరమాత్మతత్వాన్ని ప్రత్యక్షంగా చూసినటువంటి వారి వలన, అంటే అనుభవ సిద్ధిని పొంది అనుభూతము చేసుకున్నటువంటి వారి వలన అని కదా స్పష్టము చేయబడుతూ ఉన్నది. వేదాంతాన్ని బోధించేటువంటి వారు, శాస్త్ర పాండిత్యం కలిగినటువంటి వారు ప్రపంచంలో చాలామంది ఉంటే ఉండవచ్చు, కానీ ప్రత్యక్షంగా అనుభవించి బోధించేటువంటి వారు మాత్రము చాలా తక్కువ. అటువంటి అనుభవజ్ఞుల యొక్క వాక్యమునకే లోకంలో విలువ ఉంటుంది. అయితే పరమాత్మ గ్రంథస్థమైనటువంటి గ్రంథములో ఉన్నటువంటి ఒకానొక పదార్థము కాదని, ప్రతి ఒక్కరూ కూడా తగినటువంటి ప్రయత్నాన్ని చేస్తేనే కళ్ళారా కూడా వారిని వివేకం ద్వారా గాంచవచ్చని, అంటే అనుభూతం ఉనర్చుకోవచ్చు అని కదా తెలియచూ ఉన్నది. అయితే మనకి గోవు కానీ గోడ కానీ మొదలైన వస్తువులలాగానే తనకంటే వేరుగా అతడు పరమాత్మ కనిపించరు. తన యొక్క స్వరూపముగానే అనుభూతుడవుతారు. ఎందుకు? పరమాత్మ సర్వవ్యాపకత్వంతో ఉన్నారు. తన స్వరూపముగానే తన యందు కూడా విశుద్ధ చైతన్య స్వరూపములో తన యొక్క జడప్రాయమైన దేహాన్ని కదిలిస్తూ ఉన్నటువంటి పరమాత్మ తన యందే ఉన్నారు కాబట్టి తన స్వరూపంగానే అనుభూతుడవుతారు. అయితే ముముక్షువులకు ఆత్మతత్వాన్ని గురించి పరమ ధైర్యం లభిస్తూ ఉన్నది తత్వదర్శిన అనేటువంటి పదము చేత. ఎందుకంటే ఆత్మ కూడా ప్రయత్నము చేత ప్రతివారు కూడా దర్శించవచ్చు అని ఈ తత్వదర్శన అనే పదము చేత మనకి వ్యక్తం చేయబడుతూ ఉన్నది కదా. అంటే తత్వాన్ని దర్శించేటువంటి మహాత్ములు జనులకు జ్ఞానాన్ని బోధిస్తారు. అయితే అందరికీ బోధిస్తారా అంటే కాదు. అందుకు 3 రకాలైనటువంటి షరతులు ఉన్నవి. వాటిని విధి ప్రకారం ఉన్నటువంటి ఆ 3 షరతులు, వాటిని ఎవరైతే పాలిస్తారో వారికి మాత్రమే బోధిస్తారు. అవి ఏమిటంటే ప్రణిపాతేనా పరిప్రశ్నేనా సేవయా అనేటువంటివి. ఇక్కడ ప్రణిపాతేనా అంటే పాతము అని కదా చెప్పడం. పాతము అంటే పడడం, నిపాతము అంటే బాగా పడటం, ప్రణిపాతము అంటే పూర్తిగా పడిపోవడం. సాధకుడు మహాత్ముడగు జ్ఞానికి భక్తిపూర్వకంగా వినయముతో కూడుకొని విధేయతను చూపిస్తూ సాష్టాంగ నమస్కారాన్నే ఆచరించాలి. తన యొక్క గర్వాన్ని, అహంకారాన్ని, దర్పాన్ని అక్కడ పూర్తిగా కక్కివేయాలి, వదిలివేయాలి. నిరహంకారుడై, అహంకారము లేనివాడై, ఎటువంటి గర్వము కూడా లేనివాడై వినయముతో కూడి ఉండాలి. తాను గొప్ప అనేటువంటి భావం ఉండనే కూడదు. ఎందుకంటే దేహాభిమానము అనేటువంటి పిశాచము లోపల ఉన్నంత వరకు కూడా గురుబోధ అనేటువంటిది, మహనీయులు బోధించేటువంటి జ్ఞానబోధ హృదయంలో ప్రవేశించదు కదా. ఎలాగా? మురికి ఉన్నటువంటి బట్టకు రంగు అంటనట్లుగానే అది ప్రవేశించదు. అందుకే ఆ విధంగా ఆ అభిమానము, దేహాభిమానము నశించిపోవాలి అంటే తన యొక్క దేహము ఏ
దేహాన్ని చూసుకొని దురభిమానం పడేటువంటి వాడు తన 8 యొక్క అవయవాలు భూమికి తాకునట్లుగా ఎవడైతే దండ ప్రమాణంగా కర్రను భూమిపై వేసినట్లుగానే తన శరీరాన్ని గురువు యొక్క పాదాల చెంత ఎప్పుడైతే పడవేస్తాడో అటువంటి వాని యొక్క దేహాభిమానం అనేటువంటిది సాష్టాంగ నమస్కారము చేత చచ్చిపోతుంది కదా. కాబట్టి సాధకునికి ఈ యొక్క నిరభిమానత్వము అంటే దేహముపై ఉన్నటువంటి అభిమానము అనేటువంటిది మొట్టమొదటలో ఇక నశించిపోయేట్లుగా ఉండాలి. అంటే నిర్భిమానత్వమే మొట్టమొదట అవసరమై ఆవశ్యకత అయి ఉన్నది. నిలబడి దండం పెట్టినా సరిపోతుందా? నమస్కారమే కదా, నమస్కారం అండి, వందనమండి అని నిలబడి దండం పెట్టిన చాలదా? వంగి దండం పెడితే చాలదా అంటే చాలదు. ఎలాగంటే అష్టాంగాలు 8 అంగాలు నేలను సృజించున్నట్లుగా నేలను తాకునట్లుగానే సాష్టాంగ వందనము ఆచరించవలసింది అని కదా చెప్పారు. అసలు దీని యొక్క ఆంతర్యం ఏమిటి? ఒక పనిని చేయిస్తున్నారు అంటే ఆ పనికి ఒక ప్రత్యేకమైన లక్షణం ఉంటుంది. ఆ లక్షణం ప్రత్యేకతను గురించి మనకు అర్థం తెలియకపోవచ్చు. మహనీయులు ఒక్కొక్క పనికి ఒక్కొక్క ధర్మాన్ని నెలకొల్పారు అంటే దాని యందు నిక్షిప్తమైనటువంటి ప్రత్యేకమైనటువంటి పదార్థం ఏదో మనకి లబ్ధి పొందింపజేసేటువంటిది అయి ఉంటుంది. కాబట్టి దీని యొక్క ఆంతర్యం ఏమిటి అంటే ఇది ఒక గొప్ప సాధన. ఆ సాధన చేత ఒంటికి పట్టినటువంటి క్రొవ్వు కరిగిపోతుంది, శరీరానికి ఉన్నటువంటి కొవ్వు కరుగుతుంది సాష్టాంగ నమస్కారం వల్ల. ఏ అహంకారము ఈ దేహేంద్రియాలు చూసుకొని నేను అని మిడిసిపడేటువంటి ఆ యొక్క క్రొవ్వు కూడా కరిగిపోతుంది. వాస్తవానికి మహనీయులు తాము నమస్కరింపబడాలి అని ఎప్పటికీ ఆశింపరు. ఒరే నీవు సాష్టాంగ దండ ప్రమాణం చేయి, అటువంటి ప్రణామం ద్వారానే నేను తృప్తి పడతాను అనేటువంటి దండ ప్రణామాల విషయం గురించి మహనీయులు ఎప్పుడూ కూడా చెప్పరు. ఎందుకు? వారు దాన్ని ఆశించలేదు కాబట్టి. కానీ అది ఎందుకు తెలియజేశారు అంటే ఇంకా ఎక్కడైనా సూచనప్రాయంగా అయినా దురభిమానం శారీరక సంబంధమైనటువంటిది ఉన్నదేమో, అటువంటి క్రొవ్వును కూడా తీసివేయాలి, నిరభిమాన స్థితికి రావాలి అనేటువంటి విషయం కోసం తనకు తాను లొంగిపోవాలి, దాసుడు అవ్వాలి. పరమాత్మ తత్వాన్ని బోధించేటువంటి వాడు సాక్షాత్తు పరమాత్మ స్వరూపుడే అనేటువంటి భక్తి భావనతోటే ఆ పరమాత్మ స్వరూపుడు బోధించేటువంటి విషయం అనేటువంటిది తన యొక్క హృదయ గ్రంథిని చీల్చుకొని లోపలకు ప్రవేశించి అనుభవ సిద్ధిని గాంచేటువంటి అనుభవాన్ని పొందుతూ ఉంటుంది అనేటువంటి విషయం కోసం కూడా ఆ శరీరాన్ని మహనీయులు ఈ విధంగా నమస్కరించాలి అని తెలియజేశారు. అది వారికే నమస్కరిస్తారు అనేది కాదు కదా. అంటే నమస్కరించే వాని యొక్క అహంకారం తొలగిపోవాలి అనేటువంటి విషయం కోసం సాష్టాంగ నమస్కారం అనేటువంటిది ప్రవేశపెట్టారు. కానీ సాధకునిలో అయితే వినయ విధేయతలు ఉన్నవో లేవో అనేటువంటిది ఇటువంటి క్రియల చేత పరీక్షిస్తారు. అసలు వీడు 8 అంగాలు అనేలాగా చేస్తూ ఉన్నాడా, లేదా చేయి ప్రక్కకు పెట్టి వంకర నమస్కారం చేస్తూ ఉన్నాడా, వీడికి ఇష్టం లేకుండానే ఇతరుల యొక్క బలవంతం మీద వచ్చి విద్యను కోరుతున్నాడా, లేదా 10 మందిలో కూడా ప్రభావితం చేయాలి, తను వారందరిలో కూడా తను కూడా ఒక సభ్యత్వాన్ని పొందాలి అని వచ్చి ఈ విధంగా విద్యను కోరుతున్నాడా అనేటువంటి విషయాలను గురించి వీడు తాత్కాలికమైనటువంటి సాంసారిక బాధలు గృహస్థ బాధలు భరించలేక వచ్చి ఈ విషయంలో చేరాలనుకున్నాడా, వీడికి వాస్తవంగానే వీనికి ఆత్మజ్ఞాన పరిశోధన చేయాలని, ఆత్మజ్ఞానాన్ని పొందాలని, వైరాగ్యతత్వం కలిగి ఉండాలని, ఈ దృశ్యమాన విషయాల వైపు వీనికి నిజంగానే విరక్తి కలిగిందా అనేటువంటి విషయాలను ఇటువంటి నమస్కారాలు అనేటువంటి దానితోటి వాని యొక్క శారీరకపరమైనటువంటి వినయం విధేయత అనేవి ఇవన్నీ కూడా ఈ సాష్టాంగ నమస్కారం అనేటువంటి మొదలైన క్రియలతోటి పరీక్ష చేస్తారు. అలా పరీక్షించి ఆ తర్వాత మాత్రమే జ్ఞానాన్ని ఉపదేశిస్తారు.
ప్రపంచం యొక్క దృష్టిలో మనుజుడు గొప్పవాడు అయితే అయ్యుండుగాక, అధికారము కలిగి ఉండుగాక. ఎందుకు? అవన్నీ కూడా శారీరక సంబంధమైనటువంటి వసతులు, సౌకర్యాలు, కర్మలు. అయితే ఈ వీడు వాని యొక్క స్థాయిని బట్టి ప్రాపంచక దృష్టిలో మనుజుడు కొంతమంది కంటే గొప్పవాడు అయితే అయి ఉంటాడేమో, కొన్ని అధికారాలు పదవులు కలిగి ఉంటాడేమో, ఒకవేళ ఇంకా కూడా రాజుల కంటే కూడా ఇంకా చక్రవర్తి స్థితిలో రాజాదిరాజు అయితే అయి ఉండుగాక. అయినప్పటికీ కూడా మరి దేవుని దగ్గర కానీ, గురువు దగ్గర కానీ, మహనీయులైనటువంటి తత్వవేత్తల దగ్గర కానీ ఆ అధికారాలు అనేటువంటివి చెల్లుతాయా? చెల్లవు కదా. ఎందుకు? పరమార్థ దృష్టిలో అయితే వ్యావహారిక పదవులకు విలువే లేదు. ఎందుకు అంటే అబద్ధమైనటువంటి జీవన సరళిలో జరిగేటువంటి ఈ యొక్క శారీరక సంబంధమైన క్రియలు, హెచ్చు తగ్గులు, ఈ వ్యత్యాసాలు, ఈ వ్యావహారిక పదవులకి ఏమాత్రము కూడా విలువ అనేది లేదు. విద్యను అర్థించి వచ్చినటువంటి వాడు ప్రతి ఒక్కడూ కూడా ఉపాధ్యాయునికి సమానమే. ఏ విధంగా రాజు కొడుకైనా, అధికారి కొడుకైనా, పేదవాని కొడుకైనా, చెప్పులు కుట్టేవాని కొడుకైనా, ఎవరైనా సరే, ఎవరైతే పాఠశాలకు వెళతారో వారంతా కూడా ఒకే క్రమశిక్షణతో కూడుకొని, ఒకే రంగు దుస్తులతో, ఒకే తరగతిలో కూర్చొని, ఒకే మాస్టారు చెప్పేటువంటి పాఠ్యాంశాన్ని శ్రద్ధగా చదువుతూ ఉంటారు. అప్పుడు ఆ పాఠ్యాంశాన్ని బోధించేటువంటి ఉపాధ్యాయునికి ఆ విద్యార్థులంతా సమమే. వీడు బ్రాహ్మణుడు కొడుకనో, వీడు అధికారి పుత్రుడనో, వీడు పనివాడి పుత్రుడనో భేదాలు చూపించేటువంటి వాడు ఉపాధ్యాయుడు కాదు. అలాగే అటువంటి హెచ్చు తగ్గుల వ్యత్యాసాలు అనేటువంటివి ఎవరి దగ్గర చెల్లవు? దేవుని దగ్గర చెల్లదు, గురువు దగ్గర చెల్లదు, మహనీయులైనటువంటి తత్వవేత్తల దగ్గర కూడా ఈ ప్రభుత్వము, ఈ రాజరికము, ఈ పదవులు, ఈ అధికారాలు అనేటువంటివి ఏవి కూడా పారమార్థిక చింత చేస్తూ పరమార్థ దృష్టిలో ఈ వ్యవహారిక సంబంధమైనటువంటి పదవులకు ఏమాత్రం విలువ లేదు. అక్కడ వారు వచ్చినటువంటి విషయం భౌతిక సంబంధమైనటువంటి బలము కానీ, సంపద కానీ మొదలైనవన్నీ కూడా ఆధ్యాత్మిక సంపద దగ్గర తల వంచవలసిందే కదా. అలాగే ఇప్పుడు పాఠశాలలోని ఉపాధ్యాయుని దగ్గర అనేక రకాల మతాల వారు, కులాల వారు, మరి కొద్దిపాటి తేడాతో వయసులో తేడాలు ఉన్నవారు, ఆడవాళ్ళు, మగవాళ్ళు మొదలైనటువంటి విద్యార్థులందరూ కూడా, అంటే ఆర్థికంగా ఉన్నవారు, పేదరికంలో ఉన్నవారు, వీరందరూ కూడా మరి ఉపాధ్యాయుని దగ్గర సమానమే అయి ఉంటారు కదా. ఎందుకంటే వారి యొక్క కుల, మత, వర్ణ, వర్గ, లింగ, ఆర్థిక వయో ప్రయోజనాలను గురించి వాళ్ళు కేవలం విద్య కోసం వచ్చారు. అటువంటి చదువు మాత్రమే చెప్పగలిగినటువంటి ఉపాధ్యాయుడే మహనీయుడు. అలాగే ఇక్కడ ఎవరైతే ఇటువంటి బ్రహ్మబలము, నిజమైన బలము అనేటువంటిది ఏ ఆధ్యాత్మిక సంపద దగ్గర ప్రతి ఒక్కరూ, ప్రతి కులాల వారు, ప్రతి మతస్థుల వారు, అధికారులు, ప్రభుత్వము, రాజాది రాజులు ప్రతి ఒక్కరూ కూడా దేవుని దగ్గర, గురువు దగ్గర, మహనీయులైనటువంటి తత్వవేత్తల దగ్గర కూడా అందరూ సమానమే. అయితే వారికి పరమార్థ దృష్టిలో ఈ వ్యవహార సంబంధమైనటువంటి పదవులకు, హెచ్చుతగ్గుల వ్యత్యాసాలకు ఎటువంటి విలువ లేదు. భౌతికమైనటువంటి బలము కానీ, సంపద కానీ ఆధ్యాత్మిక సంపద దగ్గర ప్రతి ఒక్కటి కూడా తల వంచవలసిందే కదా. అంటే ఏ బ్రహ్మబలాన్ని ఆశించి వచ్చాడో అదే నిజమైనటువంటి బలము. విశ్వామిత్రుడు కూడా గొప్ప భౌతికమైనటువంటి బలము కలిగి ఉన్నాడు. అంటే ఏ విధంగా మనకి చెప్తూ ఉంటారు అంటే దిగ్బలం, క్షత్రియ బలం, బ్రహ్మతేజో బలం అని వచిస్తాడు. ఏ విధంగా అని వశిష్ఠ మహర్షి చెప్తాడు. ఎలాగంటే విశ్వామిత్రుడు గొప్ప భౌతికమైనటువంటి బలము కలిగిన వాడు. గాదిరాజు పుత్రుడు విశ్వామిత్రుడు సుక్షత్రియుడు. ఆయన ఆ యొక్క వశిష్ఠ మహర్షి యొక్క ఆశ్రమానికి వెళ్ళి అక్కడ ఆయన విందు ఆరగించమని ఆహ్వానించడంతో ఆ విందు ఆరగిస్తూ ఇంత చక్కగా
మరి ఇంత సంరంభమైనటువంటి విందు భోజనాలతో ఇంతమందికి ఒక్కసారిగా భోజనం పెట్టగలిగినటువంటి సత్తా ఎలా వచ్చింది అని, అది సురభి అనేటువంటి గోవు ద్వారా ప్రాప్తించిందని తెలిసి అది తనకి ఇమ్మని వేడుకొని ఇవ్వకపోతే యుద్ధాన్ని ప్రకటించి తర్వాత తను ఓడిపోయి ఆ సైన్యాన్ని కూడా ఆ గోమాతే ఉత్పన్నం చేసి ఈ క్షత్రియుల యొక్క సైన్యాన్ని ఓడించి వేసినప్పుడు ఆయన తపస్సు చేత ఏదైనా సరే పొందవచ్చు అని భావించి క్షత్రియ ధర్మాన్ని వదిలివేసి అనేక తపస్సులు ధ్యానాలు అనేటువంటి దానితోటి తనదైనటువంటి స్వకీయమైన పురుష ప్రయత్నముతోటి ఆయన అనేక తపస్సులు శరీరాన్ని తప్పింపజేశాడు, ఇంద్రియాలను నిగ్రహించాడు, అనేక భంగపాట్లకు లోనయ్యాడు. మళ్ళీ కూడా చివరకు కూడా రాజర్షి నుండి బ్రహ్మర్షిత్వానికి పొందేదాకా కూడా శరీరాన్ని పలుమార్లు తప్పింపజేసి చర్మాన్ని పలుమార్లు అనేక దివ్య సంవత్సరాలు కూడా తప్పించి ఆ యొక్క యోగము మహిమతోటి ఆ తపశక్తి చేత తనను తాను బ్రహ్మర్షిత్వంగా ఎప్పుడైతే ఈ రజోగుణకారకమైనటువంటి సత్వగుణము కూడా నశించిపోయినటువంటి శుద్ధ సత్వాన్ని ఆశ్రయించి మోక్షతత్వానికి అర్హుడై బ్రహ్మర్షిత్వానికి ఎప్పుడైతే యోగ్యత కల్పించుకున్నాడో అదంతా కూడా ఏంటి అంటే విశ్వామిత్రుడు బ్రహ్మర్షిత్వాన్ని పొందడానికి ఏంటది అంటే దిగ్బలం, దిక్కుల యొక్క బలం కానీ క్షత్రియుల యొక్క బలం కానీ బ్రహ్మతేజో బలం దాని ముందు ఏమీ కొరగాలేదు. అందుకని ఆయన ఏమనుకున్నాడు, బ్రహ్మ తేజస్సు ఏదైతే ఉన్నదో ఆ బలం ఉంది, ఈ బలం అనేటువంటిది ఎప్పటికీ సరిపోదు అని వక్కాణించుకొని ఆ బలాన్ని సముపార్జించుకున్నాడు అని చెప్పి వశిష్ఠ మహర్షి యొక్క సాష్టాంగ నమస్కారం చేసి ఆయన చేతనే బ్రహ్మర్షి అని స్తుతింపబడ్డాడు. అంటే ఈ విషయం అనేటువంటిది అనేక విధాలుగా అనేక విషయాలుగా అనేక మరి ఉదాహరణలుగా ఈ యొక్క విషయం ప్రతి ఒక్కరం కూడా ఎరిగినటువంటి విషయమే. అందుకే దీనిని చాలా సంక్షిప్తంగా దానిని ఊరిక అలా పైన మాట్లాడుకున్నాం. ఇలాగా ఈ విషయం అయితే సర్వులు తెలిసిన విషయమే కదా. కాబట్టే పూర్వకాలమున అంటే గతంలో ఈ కాలమునందు కూడా ఇప్పుడు రాజాది రాజులైనా శ్రీమంతులైనా సరే ఎక్కడనో అంటే వాళ్ళు రాజుల వద్దకు మహర్షులు గోచీలు పెట్టుకొని ఈ యొక్క శీతోష్ణాదులను సహించుకొని వారి యొక్క ఇంద్రియాలను నిగ్రహించుకొని పరమపద తత్వాన్ని పొందేటువంటి మహనీయుల వద్దకు గోచిపాత మాత్రమే ధరించి ఉండి ఒక్క పూట దొరికినటువంటి పర్ణాదులు పండిపోయినటువంటి ఆకులు దుంపలు తిని శరీరాన్ని కాపాడుకుంటూ ఆ కాపాడిన శరీరాన్ని తన యొక్క అనుష్ఠానానికి బ్రహ్మానుసంధానానికి ఉపయోగించుకోవడం కోసమే శరీరాన్ని సంరక్షించుకుంటూ ఉన్నటువంటి మహనీయుల దగ్గరకు రాజులైన చక్రవర్తులైన ప్రభుత్వమైన అధికారులైన శ్రీమంతులైన ఆ అడవుల్లో ఉన్నటువంటి నిర్జన ప్రదేశాలలో ఏ యొక్క మరి సందడి సందోహాలు లేనటువంటి ప్రశాంతమైనటువంటి విషయాలలో వారు పరిడి వెళ్ళేటువంటి ఆ పరిపూర్ణ తత్వంలో మునిగిపోయినటువంటి వారి పాదాల చెంతకు వీరంతా అడవులు పట్టుకొని వెళ్ళి మునీశ్వరుని దర్శిస్తారే కానీ ఆ మునులు ఆ మహాపురుషులు ఆ సజ్జనులు వీరి వద్దకు రావడం అనేటువంటిది చాలా అరుదు అని చెబుతూ ఆ విధంగా అంటే కౌపీనధారి అయి ఉన్నటువంటి జ్ఞాని యొద్దకు వీళ్ళంతా వెళ్తారు. అంటే వారి రాజ్యక్షేమం కోసమో వారి క్షేమం కోసమో జ్ఞానం కోసమో వారి యొక్క అనుగ్రహం కోసమో ఏదో ఒక విధంగా ఆ జ్ఞాని యొద్దకు వెళ్ళి చేతులు కట్టుకొని ఉంటారు. అంతేకాదు అవనత శిరస్కులై ఉంటారు, తలలు వంచుకొని చేతులు కట్టుకొని ఉంటారు, సాష్టాంగ వందనాలను చేస్తారు. చేసి వారు ఏదైతే బోధిస్తారో అటువంటి బోధను శ్రద్ధగా వింటారు, అటువంటి ఉపదేశాన్ని పొందుతూ ఉన్నారు. ఒకవేళ గర్వంతో వెళ్ళినట్లయితే అటువంటి పెద్దల దగ్గరకు అప్పుడు వారు ఏం చేస్తారు అంటే ఇప్పుడు విశ్వామిత్రుడు మొట్టమొదట గర్వంతోనే వెళ్తాడు వశిష్ఠుని దగ్గరకు. ఏమయ్యాడు అంటే సర్వము పోగొట్టుకున్నాడు. అహంకారంతో కూడుకొని తపస్సుకు వెళ్ళి అనేక సార్లు భంగపాటు పడ్డాడు. అదే
అదేవిధంగా జ్ఞాని వద్దకు ఎట్లా వెళ్తారు? చేతులు కట్టుకొని వెళ్తారు, శిరస్సులు ఉంచుకొని వెళ్తారు. వారు ఎక్కి వచ్చినటువంటి రథాలను, ఏనుగులను, గుర్రాలను దూరంగా వదిలివేసి మహనీయులు యొక్క ఆశ్రమ ప్రదేశాలను కొంత దూరం నుండి నడిచి వస్తారు. అంటే ఆ విధంగా వారి యొక్క భక్తి భావాన్ని, వినయ విధేయతలను ప్రకటన చేసుకుంటూ వస్తారు. వచ్చి సాష్టాంగమైనటువంటి వందనాన్ని చేస్తారు. నిలబడో, వంకరిదిరిగో, ఒక చేత్తోనో పక్కకు చూసో నమస్తే అండి అనరు. అలా 8 అంగాలు భూమికి తాకునట్లుగా వాళ్ళ యొక్క త్రికరణ శుద్ధిగా మనసు ఏమి సంకల్పించిందో వాక్కుతోటి, శరీరముతోటి త్రికరణ శుద్ధిగా వారు సాష్టాంగ నమస్కారాన్ని సమర్పిస్తారు. ఆ విధంగా చేసి ఉపదేశాలను తీసుకుంటారు. అంతేగాని ఒకవేళ గర్వంతో పెద్దల దగ్గరికి వెళ్ళినట్లయితే ఆ టీవీ వారిని చూసి, అదే కదా ఇప్పుడు కార్తవీర్యార్జునుడు జమదగ్ని దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమైంది అంటే అది శబల అనేటువంటి ఆవును కోరతాడు. అట్లాగే ఏ విధంగా ఇక్కడ వశిష్ఠుడు సురభి విశ్వామిత్రుడికి జరిగినటువంటి సన్నివేశం లాంటిదే అక్కడ కూడా. ఈ జమదగ్ని దగ్గర శబల అనేటువంటి ధేనువు ఉంటుంది. ఆ ధేనువు ఇలాగే కోరినటువంటి విషయాలను పిండుతూ వచ్చేది. ఈ కార్తవీర్యార్జునుడు వారి పరివారం భోజనం చేశారు. ఆ శబలను ఇమ్మని కోరతాడు, ఇవ్వనంటాడు. ఆ రాజుకి రజోగుణం ప్రాదుర్భవిస్తుంది, పైకెక్కుతుంది. చివరకు తన ప్రాణాలు పోయేటంత వరకు కూడా ఆ విధంగా కోరికతో మిక్కుటలాడి, ఆయన ఎవరు? పరమజ్ఞాని అని చెప్తారు కార్తవీర్యార్జునుడు. 1000 చేతులు కలిగినవాడు, చారుల ద్వారా కాకుండా తనకు తనే తన రాజ్యమునందు అంతర్లీనంగా సంచరించగలిగినటువంటి మనోనేత్రం కలిగినటువంటి వాడు. అంతేకాదు ఆయన దత్తాత్రేయుని యొక్క పరమభక్తుడు. ఆయన వల్ల అనేక రకాలైన వరాలను పొందినటువంటి వాడు. అయినా కూడా రజోగుణం ప్రాదుర్భవించడం వల్ల, పైకెక్కడం వల్ల, మిక్కుటమైపోయి ప్రభవించడం వల్ల ఏమయ్యాడు? తన పతనాన్ని తెచ్చుకొని ఆ కార్తవీర్యార్జుని యొక్క క్షాత్ర తేజస్సు నశించిపోవడం మాత్రమే కాకుండా పరశురాముని ద్వారా, ఆ పరశురాముడు ఎవరు? జమదగ్ని మహర్షి యొక్క కుమారుడు. జమదగ్నిని ఎప్పుడైతే కార్తవీర్యార్జున కొడుకులు చంపివేశారో, మెడ కోసివేశారో, ధ్యాన సమాధి అయి ఉన్నటువంటి జమదగ్ని మహర్షిని పరశురాముడు 21 పర్యాయాలు మొత్తం క్షాత్ర కులాన్ని మొత్తాన్ని కూడా క్షత్రియులు అని చెప్పుకు తిరిగేటువంటి ప్రతి ఒక్కరిని కూడా 21 సార్లు దేశాలు పర్యటించి క్షాత్ర నిర్మూలన అనేటువంటిది, రజోగుణం అనేటువంటిది లేకుండా, ప్రాదుర్భవించకుండా చేశాడు. కొంతమంది రాజులు బ్రతకాలి అనేటువంటి భావన కలిగినటువంటి వారు ఏం చేశారు అంటే ఆశ్రమాలను ఆశ్రయించారు, మునీశ్వరుల ఆశ్రమాలను. అంతేకాదు యజ్ఞోపవీతాలను ధరించారు, శిఖలు పెట్టుకున్నారు, మేము బ్రాహ్మణులము అని చెప్పుకున్నారు. ఎందుకు? వారి యొక్క బ్రతుకులు కాపాడుకోవడం కోసం. ఈ విధంగా క్షాత్ర నిర్మూలన అనేటువంటిది ఆ విధంగా జరిగింది. తర్వాత రాముని ద్వారా కొంత రాక్షస నిర్మూలన జరిగింది. ఈ విధంగా భారతంలో కొన్ని లక్షల మంది రాజులు ఈ కురుక్షేత్ర యుద్ధంలో చనిపోయారు. అట్లాగే భూమికి భారమైనటువంటి పాప భారమంతా కూడా అప్పుడప్పుడు యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత, ఎప్పుడైతే భూమికి భారమైనటువంటిది, ధర్మానికి హాని కలిగేటువంటిది జరుగుతుందో అప్పటికప్పుడు ఏదో ఒక రూపంతో నేను అవతరించి ధర్మాన్ని స్థాపించడం కోసం, ధర్మానికి హాని కలిగించినటువంటి వారిని నశింపజేస్తాను అనే తన యొక్క అవతార మహాత్మ్యాన్ని నారాయణుడు ఈ విధంగా అనేక రకాలైనటువంటి అవతారాలను ధరిస్తూ ఎప్పటికప్పుడు ధర్మాన్ని సంస్థాపన చేస్తూ, ఎప్పటికప్పటికి ధర్మానికి హాని చేసి ప్రజలకు నష్టం కలిగించేటువంటి ప్రతి ఒక్కరిని కూడా దునుమాడి సంహరించి ఈ విధంగా ధర్మాన్ని సంస్థాపన చేస్తూ ఉంటారు. అందుకే ఇక్కడ మనకి ఎంత రాజాదిరాజులైనా నాటి కాలం నుండి నేటి కాలం వరకు యుగాలు మారినా కూడా, అంటే కృతయుగము, త్రేతాయుగము, ద్వాపరయుగము, కలియుగము అనేటువంటివి యుగాలు మారిన యుగ ధర్మాలు మాత్రం అంతే. నాటి నుండి నేటి వరకు మహనీయుల వద్దకే ప్రభుత్వము, అధికారులు, రాజాదిరాజులు, సార్వభౌములు, చక్రవర్తులు వీళ్ళు వెళ్ళి వారు ఉన్న ప్రదేశంలో చిన్న పర్ణశాల, ఆకులతో కప్పబడినటువంటి చిన్నపాటి కుటీరమైనా సరే నేలపై కూర్చుండి అవనత శిరస్కుడై వినయ విధేయతలతో సాష్టాంగ దండ ప్రణామం చేసి వారి
వారిని శరణబొంది వారి అనుగ్రహాన్ని తీసుకొని వారి ఆజ్ఞను ఆదేశాన్ని మోసుకొని పరిపాలించవలసింది. అటువంటిదే ఈ మహనీయుల తత్వం. వారి దగ్గర ఎంత గొప్పోడైనా అధికారం ఉన్నా రాజైనా సరే దేవుని దగ్గర కానీ గురువుల దగ్గర కానీ మహనీయుల దగ్గర కానీ శాశ్వత తత్వమునందు స్థిరపడినటువంటి వారి దగ్గర కానీ ఇటువంటి భౌతిక సంబంధమైన అధికారాలు అనేటువంటివి చెల్లవు అని చెబుతూ, అందుకే ఒకవేళ గర్వంతో పెద్దల దగ్గరికి ఎగినా కూడా ఆ ఏ టీవీ గర్వంతో ఉన్నటువంటిది, అభిమానాన్ని చూసి వారు ఉపదేశించరు. అలా ఎటువంటి జ్ఞానబోధ చేయరు. అంత దూరం వెళ్ళి మరి వారి చేత జ్ఞాన అనుగ్రహాన్ని పొందకపోతే తుదక నష్టపడేది ఎవరు? ఎవ్వరు శ్రమపడ్డారో వారు అక్కడికి పోయాక కూడా మహనీయులకు చూపించవలసినటువంటి వినయ విధేయతలు చూపించకపోతే నష్టపోయేది ఎవరు? వారే కదా. కాబట్టే అన్ని మతాల వారు కూడా దేవాలయాల యందు కానీ పెద్దల సన్నిధి యందు కానీ చెప్పులు తీసేస్తారు, తలపాగా తీసేస్తారు. అంటే ఆ వస్తువుల పట్ల అభిమానము రేకెత్తించేటువంటి గుణము ఉన్నది కాబట్టి ఆ రెంటిని తొలగించుకునే నమస్కారం చేస్తారు అని తెలియజేస్తూ, ఓం మంగళం శ్రీ పావనమాత్ గీతామాతా జయమంగళం భక్తజనావని బంధ విమోచని భవభయహారిణి భవ్యదాయిని మంగళం. ఓం మంగళం శ్రీ కురుక్షేత్ర రణక్షోణి విహారిణే పార్థసారథి రూపాయ గీతాచార్యాయ మంగళం. ఓం మంగళం మహత్తు.